అధికారం కోసం తెలుగు జాతికి తీవ్ర నష్టం కలిగించిన అన్ని పార్టీలు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ టీఆర్ఎస్ కానీ లేక బీజేపీ కానీ లేక ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సీట్ల కోసం ఓట్ల కోసం తెలుగు జాతిని తెలుగు ప్రజలతో ఆడుకోవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగు ప్రజలందరికీ కూడా ఈ విభజన వల్ల తెలుగు ప్రజలందరికీ కూడా నష్టం కలుగుతుంది. సీమాంధ్ర ప్రాంతం వారు కానీ తెలంగాణ ప్రాంతం వారు కానీ ఎప్పుడు కూడా విభజన జరిగినప్పుడు ప్రజలకు లాభం జరగాలి, కానీ ఈ అంశంలో ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతాంగానికి కానీ లేక విద్యార్థులకు కానీ లేక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేక విద్యార్థులకు కానీ వారి భవిష్యత్తు అంధకారంగా తయారయ్యే ఈ నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. 8 సంవత్సరాలు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందింది, ఎన్నో రంగాల్లో విడదీయలేని బంధాన్ని ఏర్పడింది. ఈ బంధం ఎటువంటిదంటే రెండు రాష్ట్రాలైనా కూడా ప్రతి సంవత్సరము కూడా ప్రజల మధ్య చిచ్చు పెట్టే అంశాలు చాలా ఉన్నాయి. తాగునీరు కానీ విద్యుత్ కానీ ఉపాధి కానీ లేక వైద్యం కానీ లేక చదువుకుండే అవకాశం కానీ వీటి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రాంతాల మధ్య విభజన అయితే రెండు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి జరగాలి, కానీ ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేమందరం కూడా మొట్టమొదటి నుంచి నాతో పాటు మా మంత్రులు, ఎమ్మెల్యేలు, మేమందరం కూడా ఎంపీలు, కేంద్ర మంత్రులు తీవ్రంగా నిరసిస్తున్నాం. విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్క అంశంలో కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు లేక సాంప్రదాయ ఉల్లంఘనలు లేక పద్ధతులను లేక విధానాలను అన్నీ ఉల్లంఘలే. ఎక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారం విభజన జరిగేటప్పుడు కూడా చేయలేదనే దానికి నిజంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యాబినెట్ నోట్ కానీ ఒక టేబుల్ ఐటమ్గా తీసుకొని వస్తారు. కేంద్ర మంత్రులు మేము చదువుకునేదానికి 2 రోజులు సమయం ఇవ్వమంటే సమయం ఇవ్వరు. ఆఖరికి 2 గంటల సేపు మేము చదువుకొని మళ్ళా క్యాబినెట్లోకి వస్తామంటే దానికి కూడా వారికి సమయం ఇవ్వరు. క్యాబినెట్ ఒక రాష్ట్రాన్ని విభజన చేసేటప్పుడు ఎన్నో అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్ని ఉల్లంఘనలే. జీఓఎం ఏర్పాటుతో పాటు జీఓఎంలో చేసిన పద్ధతులు కానీ లేక అసెంబ్లీకి పంపించిన బిల్లు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉల్లంఘనలు ఉన్నాయి. నేను ఆ రోజు చెప్పాను అసెంబ్లీలో, ఇదే బిల్లు పార్లమెంట్లో పెడితే ఇది బుట్టదాఖలైతుంది,
లేకన్నా ఉంటే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని. దానివల్ల నేను ఈరోజు రాజీనామా చేయటం లేదు. వారు పార్లమెంట్లో పెట్టిన బిల్లో మేము ఎత్తిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా దీంట్లో ఉంది. వీటిల్లో ఆబ్జెక్షన్స్ ఏదైతే లేవనెత్తారో మెంబర్స్ కానీ మేమందరం కూడా అవన్నీ కూడా ఈ బిల్లో జతపరిచారు. దీంట్లో ముఖ్యంగా ఆబ్జెక్షన్ పార్లమెంట్లో పెట్టిన బిల్లో లేక నోట్స్ ఆన్ క్లాజెస్ కానీ లేక ఫైనాన్షియల్ మెమరాండం కానీ లేక మెమరాండం రిగార్డింగ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ కానీ ఇవన్నీ కూడా పార్లమెంట్లో పెట్టిన బిల్లో ఉన్నాయి. మనకు పంపించిన బిల్లు పూర్తిగా డ్రాఫ్ట్ బిల్ అని వారే చెప్పటం జరిగింది. ఒక డ్రాఫ్ట్ బిల్లుని అసెంబ్లీలో చర్చించేది ఎంతవరకు సమంజసమో రాజ్యాంగపరంగా ఆలోచన చేసుకోవాలి నిపుణులని నేను కోరుతున్నాను. పార్లమెంట్లో వారు ఏ విధానం తీసుకొని వచ్చారు? బిల్లు ప్రవేశపెట్టడం కానీ అక్కడ సభ్యులను, కాంగ్రెస్ సభ్యులను, తెలుగు పార్లమెంట్ సభ్యులను పార్లమెంట్లో కొట్టియటం కానీ దెబ్బలు కొట్టడం కానీ సభ్యులకు సిగ్గుతో వారు బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో అంత దిగజారి పార్లమెంటు ప్రవర్తన ఉందంటే నిజంగా సిగ్గుపడాలి మనమందరం కూడా. పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయుట, ఎవరి గురించి చర్చ జరుగుతూ ఉంది పార్లమెంట్లో, ఏ రాష్ట్రం గురించి అయితే చర్చ జరుగుతూ ఉందో ఆ రాష్ట్ర సభ్యులు లేకన్నా వారిని సస్పెండ్ చేసి ఈ బిల్లును ఒక దొంగల మాదిగా టెలికాస్ట్ని కట్ చేసి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక పక్క రాష్ట్రం విభజన గురించి ఏ సభ్యులైతే ఆందోళన చెందుతున్నారో, ఏ మంత్రులైతే ఆందోళన చెందుతున్నారో వారిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకన్నా, వారిని ఒప్పీకన్నా ఈ విధంగా చేయటం తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. అదే కాదు, ఎక్కడైనా ఇంతవరకు భారతదేశంలో ఒక అసెంబ్లీలో ప్రెసిడెంట్ పంపించిన బిల్లును పెట్టారా? అటువంటి సాంప్రదాయాన్ని ఎందుకు మొదలుపెట్టారు అంటే తెలుగు ప్రజల ఒక ఆకాంక్ష మేరకు, తెలుగు ప్రజల భవిష్యత్తుకు సంబంధించి ప్రెసిడెంట్ పంపించిన బిల్లును తిరస్కరిస్తే దాన్ని పార్లమెంట్లో పెడితే ఇది ఫెడరల్ స్ఫూర్తికి కానీ ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎంతవరకు సమంజసము, ఇది ఎంతవరకు మంచిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది తెలియజేస్తున్నాను. అన్ని దీంట్లో దురదృష్ట పరిస్థితి ఏమంటే ప్రభుత్వంతో పాటు కూడా ప్రతిపక్షమైన బీజేపీ కూడా కుమ్మక్కై ఇటువంటి చీకటి ఒప్పందం చేసుకొని తెలుగు ప్రజలకు తీవ్రని నష్టం కలిగించే ఈ విభజనను తెలుగు వారందరూ కూడా బాధపడే విధంగా, హృదయం గాయపడే విధంగా వీరు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న ప్రధానమంత్రి గారు మంత్రులు కొద్దిమంది ఎంపీలు వెళ్ళకపోతే ఆయన హృదయం గాయపడిందని చెప్పారు. నిజమే, ప్రజాస్వామ్య పద్ధతులను ఉల్లంఘన జరిగినప్పుడు, ప్రజాస్వామ్య
విలువలను ఉల్లంఘన జరిగినప్పుడు బాధపడాల్సిన ప్రతి ఒక్కరూ బాధపడాలి. కానీ అంత చిన్న అంశానికి ప్రధానమంత్రి గారు బాధపడ్డారంటే తెలుగు జాతిని నిలువున చీలుస్తున్న మీరు తెలుగు ప్రజల యొక్క కన్నీటిని హృదయంలో ఉన్న గాయాన్ని మీకు కనపడలేదా? దాన్ని ఎందుకు మీరు ఆలోచన చేయటం లేదు? శాశ్వతంగా ఒక జాతిని, ఇది ఊరికేనే వచ్చిన రాష్ట్రం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 సంవత్సరాల పోరాటం తర్వాత, ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగాలు ఇచ్చిన తర్వాత ఏర్పడిన రాష్ట్రం ఇది. ఏర్పడిందే కాక 50 సంవత్సరాలు త్యాగాలు తర్వాత, పోరాటం తర్వాత ఏర్పడిన రాష్ట్రాన్ని 58 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత విభజన చేయటం ఎంతవరకు సమంజసమో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని ఏకం చేసేదానికి 7-8 సిడబ్ల్యూసి సమావేశాల్లో కాదు, ఏఐసిసి సెషన్స్లో 7-8 సెషన్స్లో 1908 నుంచి మొట్టమొదట భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించుట దేశం బాగుపడుతుందా? దేశం కోసమా, రాష్ట్రం కోసమా, దేశ భవిష్యత్తు కోసమా, రాష్ట్ర భవిష్యత్తు కోసమా? కాంగ్రెస్ పార్టీ లేదా మన ప్రభుత్వం ఎప్పుడు కూడా దేశం కోసం, ప్రజల ఐక్యత కోసం, దేశ ఉన్నతి కోసం, దేశ ప్రగతి కోసం పాటుపడే పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకున్న దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. 58 సంవత్సరాలు కలిసి పయనించిన, 50 సంవత్సరాలు పోరాడిన తెలుగు ప్రజల హృదయాల్ని గాయపరిచిన దానికి, ప్రజాస్వామ్యం పూర్తిగా పార్లమెంటరీ వ్యవస్థ మనది, అతి పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్దది మనది, మనం గర్వపడుతున్నాం. అటువంటి మన ప్రజాస్వామ్యాన్ని నవ్వుకుండే విధంగా, పూర్తిగా హేళన చేసే ప్రభుత్వము, అపోజిషన్ కలిసి ఆడిన ఈ నాటకములో తెలుగు ప్రజలు నష్టపోతారు. తెలుగు ప్రజలు హృదయాలు గాయపడతాయి. తెలుగు ప్రజల యొక్క భవిష్యత్తు దృష్ట్యా నేను కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నా ఎదుగుదలకు కానీ, ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలియజేస్తూనే, వారు ఈ రాష్ట్రాన్ని విభజన చేసిన దాంట్లో, తెలుగు ప్రజల తీవ్రంగా గాయపరిచిన దాంట్లో, భవిష్యత్తు అంధకారం చేసిన దాంట్లో నిరసనగా నేను ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పంతొమ్మిది 1962 నుంచి ఇప్పటి వరకు మా కుటుంబం 12 ఎలక్షన్లు పోటీ చేశాం, ప్రతి ఎలక్షన్లో కూడా. కానీ ఇది సులువైన నిర్ణయం కాదు. బాధతో, తెలుగు ప్రజల్ని కాపాడలేకపోయానని బాధతో ఈ రాజీనామా సమర్పిస్తున్నాను. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను మేము వ్యతిరేకం కాదు, కానీ జరగబోయే పరిణామాలు, నష్టాలకు వ్యతిరేకంగా
నేను పోరాటం చేశాను. ఎక్కడైనా ఎవరికైనా హృదయాన్ని గాయపరిచింటే నేను క్షమాపణ కోరుతున్నాను. ఎస్ యూ గట్ 10 minutes. నేను రిజైన్ చేశాను. ఇప్పుడు మీకు ఇంతవరకు నా గురించి అర్థం కాలేదు. ఒకటే ఒక అంశం పైన పోరాటం చేస్తున్నాము. రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, తెలుగు ప్రజలకు నష్టం జరుగుతుంది, అన్ని ప్రాంతాలకు నష్టం జరుగుతుందని ఏకైక లక్ష్యంతో ఈ పోరాటం చేశాం మేమందరం కూడా. నా భవిష్యత్తే నాకు ముఖ్యం అనుకుంటే నేను కాంగ్రెస్లో వారి నిర్ణయాన్ని నేను పాటించి నేను కాంగ్రెస్లో కొనసాగేవాడిని. నా భవిష్యత్తు ముఖ్యం కాదు. నేను పదే పదే చెప్పాను, నా భవిష్యత్తు ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు, తెలుగు ప్రజల యొక్క భవిష్యత్తు గురించే ఈ పోరాటం చేశాం తప్ప మా స్వార్థం దీంట్లో స్పష్టంగా తెలియజేస్తున్నాను. సార్ 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 2 విషయాలు సార్. సార్ సార్ ఒకటి శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత 2010